వెల్కమ్ టు ఒమేగా ఇండియా టీవీ న్యూస్. ఎండలు రోజు రోజుకి పెరుగుతున్న తరుణంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని మెదక్ ఆసుపత్రి జనరల్ ఫిజిషియన్ డాక్టర్ పెంటాగౌడ్ సూచించారు. ఇటీవల వడదెబ్బ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. మధ్యాహ్న వేళలో బయట ప్రయాణాలు చేయవద్దని, ఉదయం సాయంత్రం మాత్రమే బయట పనులు చూసుకోవాలని చెప్పారు. వాంతులు, విరోచనాలు, తల తిరిపినా, తలనొప్పి వచ్చినా వెంటనే సమీప వైద్యులను సంప్రదించాలని తెలిపారు. సాయంత్రం పూట కానీ కంప్లీట్ చేసుకోవాలి. ఎందుకంటే ఈ హై టెంపరేచర్స్ వల్ల వేరే డిపార్ట్మెంట్స్ వాళ్ళు కూడా అలర్ట్ అయ్యి పబ్లిక్ను అవేర్నెస్ ప్రోగ్రాంలు క్రియేట్ చేయాలని అనుకుంటున్నాను. ఎటువంటి సిమ్టమ్స్ ఎక్కువ ఉన్నా కానీ వీళ్ళని తొందరగా ప్రైమరీ కేర్ ఫిజిషియన్ దగ్గరికి అయితే అప్రోచ్ కండి. మనకు సన్స్ట్రోక్ ఈ మధ్య కాలంలో కనీసము వీక్లీ ఒక 4-5 కేసెస్ అని వస్తున్నాయి. అంటే ఇవన్నీ మైల్డ్ సిమ్టమ్స్ తో వస్తున్నాయి. మరీ సివియర్ ఫార్మ్ ఆఫ్ సన్స్ట్రోక్ లో సమ్ టైమ్స్ మనకు డెత్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మయోగ్లోబినూరియా అని మన ఈమోలైసిస్ టైప్ వస్తాయి. నేను మొత్తం మెదక్లో ప్రాక్టీస్ చేసిన 1-2 కేసులు అట్లా కూడా రికార్డ్ అయినాయి ఇప్పటి వరకు. ఎందుకంటే హెవీ థర్మల్ ఇంజురీతో మజిల్ డ్యామేజెస్, కొంతమందికి బ్రెయిన్ ఇంజురీస్ కూడా. ఎందుకంటే సమ్మర్లో యూజువల్లీ కొన్ని సిఎస్విటీ అనే కంప్లైంట్స్ ఉంటాయి. అంటే ఎప్పుడైతే డిహైడ్రేషన్ అవుతుందో బాడీలో వాటర్ డిహైడ్రేషన్ అవ్వడం వల్ల బ్లడ్ అనేది చిక్కగా అవుతుంది. కొంతమందికి సిఎస్విటీ కేసులు కూడా సమ్మర్లో నేను చూసాను. సిఎస్విటీ అంటే బ్రెయిన్ బిజినెస్ లో బ్లడ్ క్లాట్ కావడం అనమాట. ఇది కూడా కొంతమందికి అబ్జర్వ్ చేసినాను. సో వీలైనంత వరకు సమస్య వచ్చినాక ట్రీట్మెంట్ తీసుకోవడం కంటే సమస్య రాకుండా ఉండడమే మనం ముందుగా వీలైనంత వరకు, అంటే ఎక్కడైనా వెళ్ళినా కానీ హైడ్రేట్, అంటే వీలైనంత వరకు ఓఆర్ఎస్ తీసుకోవడం కానీ, కోకోనట్ వాటర్ తీసుకోవడం కానీ, మజ్జిగ తాగడం కానీ, బాడీని ఒక హైడ్రేట్ కండిషన్ లో పెట్టుకోవడానికి ట్రై చేస్తూ ఉండాలి. సబ్స్క్రైబ్ చేసుకోండి ఒమేగా ఇండియా టీవీ.